మొఘలులు వచ్చి ఈ దేశాన్ని పరిపాలించాలనుకున్నారు. కొన్ని రోజులు పరిపాలించారు, కొన్ని ప్రాంతాలు పరిపాలించారు. లేకపోతే కనుక ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, కొన్ని రోజులు పరిపాలించారు, పోయారు. కానీ భారతదేశాన్ని తమ ఆధిపత్యం కిందకి చేసుకోవాలి అన్నటువంటిది ఆ తర్వాతన వదులుకోవాల్సి వచ్చింది. భారతదేశానికి సంబంధించి అసమర్థ పాలకులు, లేకపోతే స్వార్థ పాలకులు, లేదా వెన్నుపోటుదారులు ఉండటం వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. ప్రస్తుతం భారతదేశంలో ఆత్మగౌరవంతో బ్రతకాలనుకుంటున్నటువంటి వాళ్ళు, ఆత్మవిశ్వాసంతో బ్రతకాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలాంటి దశలో బెదిరింపులని సహించరు అన్నది గుర్తుపెట్టుకోవాలి. తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి కామర్స్ సెక్రటరీ లుత్నిక్ మరోసారి భారతదేశానికి వార్నింగ్ ఇస్తున్నాడు. డాలర్కి సపోర్ట్ చేయాలట, అమెరికాకి మద్దతు ఇవ్వాలట, బ్రిక్స్ని పక్కన పెట్టాలట, రష్యన్ ఆయిల్ని ఆపేయాలట, లేకపోతే 50% టారిఫ్లు కొనసాగితే అవసరమైతే ఇంకా పెంచుతాం, భారతదేశాన్ని ఎలా లొంగ తీసుకోవాలో మాకు తెలుసు అని చెప్తున్నాడు. భారతదేశాన్ని లొంగ తీసుకోవడం కాదు, తేడా వచ్చిందంటే భారతదేశం కనుక తేడా చేసిందంటే అమెరికా మూలాలు కదులుతాయి అన్నది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.